హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మాధవి. ముందుగా ప్రేక్షకులందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. పరాభవం అనగానే నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందండి. పరాభవం అనే పదంలోనే ఉంది ఓటమి, అపజయం అని. అయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలోనే మనం ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లు, అవమానాలు ఇన్నిటిని ఎదిరించి ఎలాగోలా గట్టెక్కాంరా బాబు అనుకునే లోపే మనకి కొత్త సంవత్సరం అన్నా బాగుంటుందా అని ఎదురు చూస్తున్న తరుణంలో ఈ కొత్త సంవత్సరం కూడా పరాభవనామ సంవత్సరం అయ్యేటప్పటికీ ఎక్కడో చిన్న అనుమానం. అంటే ఈ సంవత్సరం కూడా ఓటమి, అపజయాలు తప్పవా? లేదు, కొత్త సంవత్సరం మనకి విజయాలతో, అదృష్టంతో స్వాగతం పలుకుతుందా? ఈ చిన్న డౌట్ అయితే నాకుంది. అయితే మీకు కూడా ఉండే ఉంటుంది అనుకుంటున్నాను. అయితే ఇటువంటి డౌట్స్ని మనం క్లారిఫై చేసుకోవడానికి ఈ పరాభవనామ సంవత్సర ఉగాది గురించి మరింత విశ్లేషణ అందించడానికి ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రోసైకాలజిస్ట్ డాక్టర్ ఎస్వి నాగనాథ్ గారు. వారిని అడిగి ఈ ఉగాదికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం మాధవి గారు, బాగున్నారా? బాగున్నా సార్. ముందుగా మీకు పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. కానీ పరాభవం అనే మాటలోనే నాకు ఎందుకో కొంచెం అనుమానం ఉంది సార్. నా డౌట్ని మీరు క్లారిఫై చేయాలి ఈరోజు. అంటే పరాభవం అంటే విశ్వావసునామ సంవత్సరంలోనే మనం ఎన్నో ఒడిదుడుకులు చూసాం. అన్ని ఆటుపోట్లు కానివ్వండి, అవమానాలు కానివ్వండి, చాలా ఎదుర్కొని ఇక్కడ వరకు వచ్చాం. ఎవరైనా కొత్త సంవత్సరం వస్తుంది అంటే చాలా ఆనందంగా ఉంటాం. అమ్మయ్య, ఈ సంవత్సరం అన్నా మనకి కొంచెం కలిసి వస్తే బాగుండు, కొంచెం అదృష్టం మన వైపు వస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాం. అది జనరల్గా జరిగేదే. అయితే ఈ మార్చి 19వ తేదీ 2026 మనకి పరాభవనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మాధవి గారు, ఇది పరాభవనామ సంవత్సరము. పరాభవము అంటేనే ఒక శబ్దము. పరాభవం అంటే శబ్దము అనగానే ఎలా చూసుకుంటాము దాన్ని? వైఫల్యము, ఓటమి, అపజయము. అంటే ఏదైతే మనిషి భౌతిక సుఖ సంతోషాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తాడో వాటిలో ఊహల్లో కూడా ఎక్కడ కూడా తను పరాజయం పాలవ్వాలి అనేది కోరుకోడు. అవును. ఒకవేళ పరాజయం పాలైతే తీసుకోలేడు. తను పరాజయం పాలయ్యాడు అంటే ఎవరో గెలిచినట్టే కదా. అవును. నేను ఓడిపోయానంటే ఇంకోటి గెలిచినట్టే, వాడు ఓడిపోయానంటే ఇంకోటి నేను గెలిచినట్టే. సో పరాజయం, పరాభవము. సో పరాభవము, పరాజయము అన్నప్పుడు దాన్ని ఇంకా చాలా లోతుగా, ఎందుకంటే ఉగాది చైత్ర శుద్ధ పాడ్యమి అంటే మనకి వసంత ఋతువు స్టార్ట్ అయినట్టు మొట్టమొదటి రోజు. అంటే ఆ బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించాడు అన్నది మనకి ఒక నమ్మకము, ఒక శాస్త్రం మనకి. సో ఈ బ్రహ్మదేవుడి యొక్క సృష్టి ఈ మనకి వసంత ఋతువులు అన్నప్పుడు ఏం చెప్తుంది? నాంది ఏంటి? మనము ఉగాదిని సృష్టి, ప్రకృతి నుంచి తీసుకోవాలి మేడం. అంటే ముఖ్యంగా ప్రకృతి నుంచి తీసుకోవాలి. వసంత ఋతువులు అన్నప్పుడు మనం ఎలా చూస్తాం? వసంత ఋతువు అనగానే మనము మంచిగా పక్షులు, పచ్చని చెట్లు, అప్పుడే నిగనిగలాడుతున్నటువంటి ఆకులు. అంటే మనం అంతా కూడా పచ్చదనంతోనే ఊహ అంతా పచ్చదనంతోనే ఉంటుంది. సో మనిషి సహజ సిద్ధంగానే ఈ సంవత్సరం అంతా కూడా నాకు బాగుండాలి, ఈ వసంత ఋతువు స్టార్ట్ అయింది. నా జీవితంలో కూడా ఇప్పటి వరకు ఎండుటాగలు ఉండొచ్చు, ఎండిపోయిన చెట్లు ఉండొచ్చు నా జీవితంలో అనుభవాలు. కానీ ఈ ఉగాది నుంచి నాకు ఖచ్చితంగా అద్భుతాలు, విజయాలు చేకూరాలని కోరుకుంటాడు. కానీ పరాభవనామ సంవత్సరము, విశ్వావసునామ సంవత్సరంలో 4 దీర్ఘకాలంగా ఉండేటువంటి, అంటే ఒక రాశిలో దీర్ఘకాలంగా సంచరించేటువంటి గ్రహాలు 4 ఏవి? 1 రాహుకేతువులు, 2 శనిగ్రహము, గురుగ్రహం. ఈ 4 గ్రహాల సంచారం మనకి విశ్వావసునామ సంవత్సరంలో జరిగినాయి. సుమారు మే మాసంలో ఎప్పుడు జరిగినాయి. ఈ సంవత్సరంలో కూడా మనకి సుదీర్ఘకాలంగా మారేటువంటి గ్రహాలు ఉన్నాయి. ఒక గురు సంచారం జరుగుతుంది. రాహుకేతు సంచారం కూడా మనకి డిసెంబర్ మాసంలో అవుతుంది. గురువు 3 రాశుల్లో సంచరిస్తాడు. మిథునం, కర్కాటకం, సింహరాశుల్లో వివిధ తేదీల్లో సంచరిస్తాడు. శనిగ్రహం మాత్రం మీనరాశిలోనే స్థిరంగా ఉంటాడు ఈ సంవత్సరం అంతా. అయితే ఈ యొక్క మనం పరాభవనామ సంవత్సరంలో మనము ఆ టైటిల్ పరాభవం మనకు వినడానికి బాలేదు. అవునా? పరాభవం అనగానే మనం ఓటమి, వైఫల్యాలు, గుర్తొస్తాయి, భయము, ఒక అడుగు ముందుకు వేసేటప్పుడు ఏదో మనకు రిస్క్ ఏమో. సైకలాజికల్ గా ఏంటంటే మన పూర్వీకులు కూడా ఒక నామం, సంవత్సరానికి ఒక నామం ఇచ్చి
ఆ సంవత్సరం యొక్క లక్షణాన్ని చెప్పారు. సంవత్సరం యొక్క లక్షణం ఏంటి? పరాభవ నామం. పరాభవం అంటే ఈ పరాభవం దేనికి సంబంధించింది? పరాభవం అంటే నేను వీసాకి వెళ్ళాను, వీసా దొరకలేదు. జాబ్స్కి వెళ్తున్నాను, జాబ్ దొరకట్లేదు. నాకు 38 ఏళ్ళు వచ్చింది, ఇంకా పెళ్లి కావట్లేదు. సో నేను ప్రతిదీ కోరుకుంటాను జీవితంలో, దానికి నా శరీరము, మనసు, బుద్ధిని అన్వయించి నేను ప్రయత్నం చేసినా నాకు ఫలితం రావట్లేదు. సో ఇది పరాభవము అన్నది అంతర్గతమైన విషయమా, కేవలం భౌతికపరమైన విషయమా? భౌతికపరమైన విషయం అనుకోండి, ఒక ప్రయత్నం చేస్తారు, ఫెయిల్ అవుతారు, 2 చేస్తారు, 3 చేస్తారు, 10 చేస్తారు. అవునా? మన కెమెరామెన్ ఉన్నాడు, ఎన్ని ఛానల్స్ మారి ఉంటాడు, ఎన్ని ఛానల్స్ మారుతాడు రేపు. అవునా కదా? ఇక్కడ నుంచి మనం రేపు ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు, ఇంకా పెద్ద లైఫ్ కూడా చూడొచ్చు. సో పరాభవము అన్నది చేసే ప్రయత్నంలో వైఫల్యం కింద తీసుకోకూడదు మేడం. దాని ఇంటలెక్చువల్ మీనింగ్ అర్థం చేసుకోవాలి. నువ్వు జీవితంలో పరాభవంగా భావిస్తేనే నీకు వైఫల్యం. అదే మీరు ప్రయత్నపూర్వకంగా ఆలోచిస్తే విజయం కాదు. మీరు ఒక 4 అటెంప్ట్స్ ఫెయిల్ అయ్యారు మేడం, కానీ మీకు నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉన్నాయి కదా. అవును, మీకు ఇంకా వేరే మార్గాలు ఉన్నాయి, వేరే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రయత్నం చేయడంలో. సో మీరు పరాభవం అన్నది ఎలా తీసుకుంటున్నారు? మీరు అంతర్గతంగా మీరు తీసుకుంటారు, దాని ఒక అపజయం కింద తీసుకుంటున్నారు, దాని న్యూన్యత కింద తీసుకుంటున్నారు, ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ. ఓకే, అదే మీరు ప్రయత్నం చేయొచ్చు కదా. ఒక 2 సార్లు ఫెయిల్ అయ్యారు. ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయి కానీ సినిమాలో ట్రై చేయాలనుకుంటారు, పాలిటిక్స్ లోకి రావాలనుకుంటారు, లేకపోతే వాళ్ళు ఏదైనా కొత్త బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ లైన్లోకి వెళ్ళాలనుకుంటారు. సో వాళ్ళకి ఖచ్చితంగా వైఫల్యాలు ఉంటాయి కదా మేడం. వైఫల్యాలు లేకుండా వాళ్ళు ఎట్లా ఎదుగుతారు? ఒకవేళ ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళకి సక్సెస్ వచ్చినా, ఆ సక్సెస్ స్థిరంగా నిలబడకపోయినా మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు ఈ యొక్క వైఫల్యాల గురించి ఆలోచిస్తారు. సో పరాభవ నామ సంవత్సరం ఏం చెప్తుందంటే, మీరు అంతర్గతంగా తీసుకున్నటువంటి, అంతర్గతంగా ఫీల్ అవుతున్నటువంటిది, భావిస్తున్నటువంటిది ఒకవేళ వైఫల్యం కింద భౌతిక సుఖ సంతోషాలకు సంబంధించింది అయితే దాన్ని మీ బుద్ధికి పదును పెట్టండి. అర్థం ఏంటి? మీ వైఫల్యాలని మీరు కృంగిపోకుండా, న్యూన్యతకు వెళ్లకుండా దాన్ని సవాల్గా తీసుకోండి అని చెప్తుంది. ఏది? పరాభవ నామ సంవత్సరం. ఒక రకంగా మంచిదే కదా మేడం. ఇప్పుడు మీ పిల్లవాడు కానీ మీ పిల్లలు కానీ ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, ప్రొఫెషన్ లో కానీ, జాబ్ లో కానీ, కెరియర్ లో కానీ, అకాడమిక్ కానీ. సో వాళ్ళ కొంత ఒడిదుడుకులు, టఫ్ టైం వస్తే మంచిదే కదా చెప్పండి? మంచిదే, ఎందుకంటే వాళ్ళలో ఇప్పుడు రెడ్ కార్పెట్ లాగా ఉందనుకోండి, ఎక్కడో ఓవర్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అవునా కదా? సమస్యను ఎదుర్కొనే శక్తి వస్తుంది వాళ్ళకి. మన సౌత్ ఆఫ్రికాతో ఇండియా మ్యాచ్ ఓడిపోయింది, వాళ్ళు నెక్స్ట్ డే జింబాబ్వే తెలాడింది. అవునా కదా? సో వైఫల్యము అన్నది పరాభవ నామ సంవత్సరం యొక్క సారాంశం కాదు, కానీ టఫ్ టైం. ఇప్పుడు బ్యాడ్ టైం వేరు, టఫ్ టైం వేరు. పరాభవ నామ సంవత్సరం ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అ బ్యాడ్ ఇయర్, ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఎ టఫ్ ఇయర్. టఫ్ టైం అంటే ఏంటి? మనం ఫేస్ చేయాల్సింది. బ్యాడ్ టైం అంటే ఏంటి? మన ప్రయత్నాలన్నీ కూడా ఇంకా అవకాశానికి, ఆచరణకి ఎటువంటి సోర్స్ లేకుండా ఉన్న స్టేజ్ లో మీరు దాన్ని వైఫల్యం కింద భావిస్తారు. బట్ టఫ్ టైం అంటే ఏంటి మేడం? కఠినమైనటువంటి కాలం, కఠినమైనటువంటి దాన్ని మనం ఎదుర్కోవాలి. సో ఈ ఎదుర్కొనే క్రమంలో మీరు ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి భావోద్వేగాలను చూస్తారు అని మనకి ఈ పంచాంగం చెప్తుంది. ఈ ప్రాసెస్ లో మీకు ఏమేమి రావచ్చు? ఇన్సల్ట్స్ వల్ల ఏమొస్తుంది మేడం మనిషికి? తెగింపు లేదు, ఇన్సల్ట్స్ వల్ల ఫస్ట్ మనిషికి వచ్చేది, అంటే అవమానాల వల్ల మనిషికి వచ్చేది ఫస్ట్ ఏంటంటే తాను ఒంటరిగా ఫీల్ అవుతాడు. లేదా పక్కన వాళ్ళకి బాగా సక్సెస్ వచ్చింది, నాకు రాలేదు, నాకన్నా తక్కువ స్తోమత ఉన్న వాడికి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు సభ్య సమాజంలో ఇదే జరుగుతుంది కదా మేడం. ఇప్పుడు నేను సక్సెస్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను, కావట్లేదు, కానీ పక్కన వాడు అవుతున్నప్పుడు కూడా అది ఇంకా ప్రిక్ చేస్తుంది, అంటే పక్కన వాడు మీ దృష్టి వెళ్తుంది. సో దానివల్ల ఏమవుతుంది? మీకు ఒక అసూయ రావచ్చు, ద్వేషం కూడా రావచ్చు. ఓకే, ఈ అవమానాల వల్ల మీకు అహంకారం కూడా రావచ్చు, ద్వేషపూరితమైనవి. సో ఈ సంవత్సరము మీ ముందు సవాళ్లుగా నిలబడేది ఏంటి అంటే, ఈ యొక్క టఫ్ టైంని మీరు ఎదుర్కొనే జర్నీలో మీరు చూసేటువంటి సహజ సిద్ధమైనటువంటి లక్షణాలు ఏమన్నా ఉన్నాయి అంటే, మీరు ఖచ్చితంగా అహంకారానికి, మీ యొక్క స్థితప్రజ్ఞతను కోల్పోవడానికి, మీరు చేసే ప్రయత్నాల్లో మిమ్మల్ని మీరే నిర్ధారించుకుంటారు, నేను పనికిరాను, నా వల్ల కాదు, నేను చేయలేనేమో. మరి దీనికి ఈ యొక్క సంవత్సరానికి నాంది ఇదైతే, ఒకవేళ వాళ్ళ నాంది ఏంటి సంవత్సరానికి మనకి? అంతర్గత యుద్ధానికి పరాభవ నామ సంవత్సరం నాంది అయితే, మన అంతర్గత యుద్ధం చేసేటప్పుడు మీరు నిర్ధారణకు రాకూడదు ఇంకా అయిపోయింది,
అలా కాదు, విశ్వావసునామ సంవత్సరంలో ఆల్రెడీ అయిపోయింది. అవును. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మేడం, విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వాళ్ళకు కూడా ఏలినాటి శని స్టార్ట్ అయింది, ప్రథమ భాగం. కుంభరాశి వాళ్ళకి ఆల్రెడీ ఉంది, మీనరాశి వాళ్ళకి ద్వితీయ భాగంలో ఉంది, కుంభరాశి వాళ్ళకి ఆఖరి భాగంలో ఉంది, సింహరాశి వాళ్ళకి అష్టమ శని, అవును. ధనురాశి వాళ్ళకి అర్ధాష్టమ శని. మరి వీళ్ళందరూ కృంగిపోవాల్సిందా చెప్పండి? అవునా కదా, వాళ్ళు ఎంతో అంత కృంగిపోవడానికి విశ్వావసునామ సంవత్సరం కొంత ప్రేరేపించినప్పటికీ కూడా, అదే మీకు పరాభవనామ సంవత్సరానికి వచ్చేటప్పటికి మీరు ఖచ్చితంగా మీ సహనాన్ని, మీ ఓర్పుని, మీ బుద్ధి బలాన్ని మీరు వినియోగించాలి. జీవిత సారాంశం అదే మేడం. మీరు ఎంత చురుకుగా మీ బుద్ధిని వాడతారో, మీ బుద్ధి బలాన్ని పెంచుకుంటూ వెళ్తారు, ఒకటి మీకు మీరు ప్రయోజనాత్మకంగా మారుతారు, మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా మీరు సహాయం చేసే స్థాయికి వెళ్తారు. సో పరాభవనామ సంవత్సరము మనం ఓటమికి లేదా మన జీవితంలో వైఫల్యాలకి నాంది కాదు. అటువంటి వాటిని ఎదుర్కోవడానికి మిమ్మల్ని మీరు సంసిద్ధులు చేసుకోవాలి. అంటే ఏంటి? పరిస్థితులు, కాలము మీకు సవాలుగా నిలుస్తుంది. దట్ ఈస్ వాట్ ఇస్ ఇంటెలెక్చువల్ మెసేజ్. లేదు నేను ఇంట్లో కూర్చుంటాను, నాకు అన్నీ అయిపోవాలి, పలానా హోమం చేయమని చెప్పండి, పలానా పూజ చేయమని చెప్పండి, చేస్తాను. ఇట్లా చేసి చేసి హోమాలు జపాలు ఇవన్నీ చేసి దాని ఆంతర్యం తెలుసుకోకుండా యాంత్రికంగా చేసిన వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం అద్దం ముందుకు వచ్చి నుంచోవాలి. ఎందుకంటే మేడం ఈ ఇయర్లో ఖచ్చితంగా దిస్ ఇయర్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఇయర్ ఆఫ్ ఛాలెంజెస్. అంటే సవాళ్ళు. ద ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫార్మేషన్. ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఏంటి? రూపాంతరం, మారడం కాదు, రూపాంతరం చెందడం. పూర్తిగా మీరు ఎప్పుడు రూపాంతరం చెందుతారు మేడం? ఎంతో కఠినమైనటువంటి పరిస్థితుల్లో మీరు యుద్ధం చేస్తూ ఆ యుద్ధ పటిమని వదలనప్పుడే రూపాంతరం చెందుతారు, గుర్తుపెట్టుకోండి. మీ జర్నీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫెయిల్యూర్స్, ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్, ఎవ్రీథింగ్, నథింగ్ ఈస్ సపోర్టింగ్ యూ, యట్ యు ఆర్ నాట్ స్టాపింగ్ యువర్ జర్నీ టు అటైన్ యువర్ గోల్. అప్పుడు వచ్చేదే ఈ యొక్క ట్రాన్స్ఫార్మేషన్. ట్రాన్స్ఫార్మేషన్ కి చేంజ్ కి తేడా ఏంటంటే, ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఏంటంటే మీరు గతంలో ఏంటి అన్న దాని నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. మీరు ట్రాన్స్ఫార్మ్డ్ స్టేజ్ కి వచ్చారు అంటే మీ గతం లేదు. చేంజ్ అనుకోండి తాత్కాలికమైనది. చేంజ్ అయింది ఏంటంటే తాత్కాలికమైనది, మళ్ళా మీ గతంతో పాటు అది మళ్ళీ వస్తుంది, ముడిపడే ఛాన్స్ ఉంటుంది. కానీ ట్రాన్స్ఫార్మేషన్ లో దెర్ ఇస్ నో పాస్ట్. సో అంత స్థాయికి ఈ సంవత్సరం ఛాలెంజెస్ ని తీసుకొస్తుంది. అంటే ఈ సంవత్సరం గ్రహస్థితి ఎలా ఉంది, ఈ సంవత్సరం గ్రహస్థితి ఎంత టఫ్ ఉంటుంది, ఏ సందర్భాల్లో గురువు యొక్క స్థానం గాని, రాహు యొక్క స్థానం గాని, శని స్థానం. సో ఈ సంవత్సరంలో మనకి గ్రహస్థితిలో వచ్చేటువంటి మార్పు ఏంటంటే, ముఖ్యంగా ఈ సంవత్సరంలో మనకి 2 జూన్ 2026 అంటే 2వ తారీఖు జూన్ మాసం 2026 నుండి గురువు యొక్క సంచారం కర్కాటక రాశిలోకి వస్తుంది. ప్రస్తుతం మిథున రాశిలో ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు. అయితే ఈ సంవత్సరంలో మళ్ళా నెక్స్ట్ గురువు యొక్క సంచారము ఈ సంవత్సరంలో 3 సార్లు ఉంటుంది. అయితే మళ్ళీ అక్టోబర్ 30th రోజు 2026 లో మళ్ళీ సింహరాశిలో ప్రవేశిస్తాడు. సో 3 రాశుల్లో ఉన్నట్టే కదా, మిథునం, కర్కాటకం, సింహం. ఓకే. సో ఈ యొక్క మార్పు ఏదైతే ఉందో ధరల మీద, పెట్టుబడుల మీద, ఖర్చు మీద, అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్ మీద, లేదా మీరు బిజినెస్ ఏదైనా తొందరపడి ఎక్స్పాండ్ చేశారు విశ్వావసనామ సంవత్సరంలో, అవి బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఒక బిజినెస్ నుంచి మీరు ఇంకొక బిజినెస్ కి ఎక్స్పాండ్ చేశారు, లేదా మీరు ఒక ప్లాట్ నుంచి ఇంకొక 4-5 ప్లాట్స్ కొన్నారు, 4-5 ఇల్లులు కొనుక్కోవడానికి ప్లాన్ చేశారు, లోన్స్ తీసుకున్నారు, దీర్ఘకాలమైనటువంటి లోన్స్, చాలా హెవీ ఇన్వెస్ట్మెంట్స్ చేశారు. సో ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా కాస్త కఠినమైనటువంటి కాలమే అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ జూన్ 2 వరకు అయితే అన్ని రాసుల వాళ్ళకి ఆల్మోస్ట్ ఈ లక్షణాలని వాళ్ళు చూస్తారు. సో రాహుకేతువుల యొక్క సంచారం డిసెంబర్ మాసము ఆల్మోస్ట్ 2nd వీక్, అంటే 8th డిసెంబర్ నుంచి రాహుకేతు సంచారం కూడా జరుగుతుంది. అంటే రాహు ప్రస్తుతం కుంభరాశిలో ఉంటే నెక్స్ట్ మకర రాశిలోకి వెళ్తాడు. రాహు మకరంలోకి వెళ్ళాడు అంటే కేతు ఆటోమేటిక్ గా సమసప్తమంలో ఉంటాడు కాబట్టి కర్కాటకంలోకి వస్తాడు. సో ఈ యొక్క మార్పు గ్రహస్థితి దీర్ఘకాలంగా ఉండేటువంటి రాశులలో ఈ సంవత్సరం ఉంటుంది. సో గోచార ఫలం అంతా కూడా దీర్ఘకాలంగా ఉండేటువంటి గ్రహాలని బలంగా తీసుకొని ఫలితాలు కూడా
అంచనా వేస్తాం. అవును. సో అలాంటప్పుడు ఈ సంవత్సరంలో ముఖ్యంగా గోచార ఫలం తీసుకున్న దాని యొక్క ప్రభావం ఎంత ఉంటుంది? చాలా మంది గోచార ఫలాన్ని కూడా భయపడిపోతారు. అవును. మీ జాతకంలో మీరు కన్యా రాశిలో జన్మించారు లేదా సింహరాశిలో జన్మించారు. ఉమ్. సో గోచార ఫలం ఏంటి? ఒక 30% మాత్రమే కన్సిడర్ చేయాలి. ఉంటుంది. ఓకే. కన్సిడర్ చేయాలి, ఉమ్. పరిగణలోకి తీసుకోవాలి. బట్ 70% మీ వ్యక్తిగత జాతకం ఎలా ఉంది, మీ వ్యక్తిగత జాతకంలో ఈ యొక్క గురుస్థానం ఎక్కడుంది, రాహుకేతువులు ఎక్కడున్నారు, మీ లగ్న భావం ఏంటి, మీరు ఎటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారో ఆ భావానికి సంబంధించిన అనుకూల ప్రతికూల గ్రహస్థితి ఏంటి, ఇవన్నిటిని కూడా అంచనా వేసిన తర్వాతనే మనం ఒక బలమైన నిర్ధారణకు రావచ్చు. ఓకే. గోచారం అన్నది ఏంటది? జనరిక్గా అందరికీ అనుభవించి చెప్తారు అది. ఉమ్. సో కాబట్టి చాలా మంది ఈ యొక్క ఈ ఈ సంవత్సరం అంటే గతంలో జరిగిపోయినటువంటి అంశాలు ఏమున్నా కానీ ఉమ్. ఈ పరాభవనామ సంవత్సరంలో వీళ్ళందరూ కేవలం ఆ టైటిల్ తీసుకొని మనకు కూడా పరాభవమం. ఇప్పుడు మీరు ఇందాక ఇంట్రడక్షన్ లో కూడా చెప్పారు, అవును సార్. విశ్వావసనామ సంవత్సరం చేదు అనుభవాలు మిగిల్చింది, అవును. మరి పరాభవం ఏం చేస్తుందో అని. పరాభవం కేవలం ఛాలెంజెస్ ని మాత్రమే మీ ముందు పెడుతుంది. ఆ ఛాలెంజెస్ ని మీరు ఫేస్ చేసేవాళ్ళు, బుద్ధి బలంతో ఉండేవాళ్ళు, విశ్వావసనామ సంవత్సరంలో కొన్ని మంచి గుణగణాలు కలిగిన వాళ్ళు, బుద్ధిలో నాణ్యత కలిగిన వాళ్ళు, బుద్ధిలో ప్యూరిటీ కలిగిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ సంవత్సరంలో అంటే ఇప్పుడు రాబోయే సంవత్సరంలో ఉగాది కాలంలో వాళ్ళు దాని ఫలితాలు కూడా చూస్తారు. అది వివిధ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నది దట్ ఈస్ ఇండివిజువల్ రాశి మీద అనాలిసిస్ ఉంటుంది. బట్ ఇన్ ఓవరాల్ గా చెప్పాలంటే మాత్రం దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ ఛాలెంజెస్. మనం ఊహించనివన్నీ కూడా, మనకు దైవాంశ సంబుధుడు అనుకున్నవాడు వాడు అది కాదు అని తెలుస్తుంది. ఇప్పుడు ఒక దుర్మార్గుడు దుష్టుడు అని ముద్ర పడిపోయిన వాడు వాడది కాదు, వాడు ఒక దైవాంశ సంబుధుడు అనేది తెలిసినా ఆశ్చర్యపోక్కర్లేదు. సో ఏదైతే మీకు ఏళ్ల తరబడి నుంచి మీకు అభిప్రాయాలు ఉన్నాయో అభిప్రాయాలన్నీ కూడా మళ్ళీ పునర్పరిశీలించుకోవాల్సినటువంటి సమయం కూడా ఇదే. ఇప్పుడు ఒక 90 ఏళ్ల వృద్ధుడు ఉంటాడండి, 90 ఏళ్ల వృద్ధుడికి కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి కొన్ని విషయాల మీద, అభిప్రాయాలు కూడా వాళ్ళు మళ్ళా పునర్పరిశీలించుకొని మళ్ళా కంటెంప్లేట్ అయ్యేటువంటి పరిస్థితుల్ని సామాజికంగా కూడా చూస్తారు ఈ సంవత్సరం. సో దిస్ ఇస్ అ ఇయర్ ఆఫ్ టఫ్ టైం మేడం. బుద్ధి బలం కలిగిన వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి, ఎందుకంటే టఫ్ టైం అన్నది బుద్ధి ఉన్న వాడిని చాలా ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తుంది. ఎందుకంటే బుద్ధిని నమ్ముతుంటాడు వాడు. అదేవిధంగా వాడు గుడ్డిగా 5 వేలాడు, వాడి బుద్ధి వాడి తార్కికం వాడుకుంటుంది. కాబట్టి బుద్ధి బలం ఉన్న వాడికి ఎంత టఫ్ టైం ఉంటే వాడంతా ప్రోగ్రెస్ అవుతాడు. బుద్ధి బలం లేని వాడు ఫస్ట్ వాడికి ఏదైనా టఫ్ టైం వస్తే ఫస్ట్ ఎవరిని పట్టుకుందామా, ఎవరి కాళ్ళు పట్టుకుందామా, ఎవరిని వాడుకుందామా, లేదా ఎవరిని ఎలా మోసం చేద్దామా, డిపెండెంట్ ఇంటెలిజెన్స్. ఈ డిపెండెంట్ ఇంటెలిజెన్స్ పీపుల్ కి ఈ సంవత్సరం మాత్రం ఖచ్చితంగా చుక్కలు చూపిస్తుంది. అదే మీరు బుద్ధి బలం ఉన్నవాళ్ళు, నాణ్యతతో కూడిన బుద్ధి ఉన్న వాళ్ళు అయితే అసలు ఇంకా కీర్తి శిఖరాలే. మనం ఇదేదైతే అవమానంగా భావిస్తున్నాము, ఈ అవమానాలు, వ్యతిరేకపరమైనటువంటి ఆలోచనలు ఇవేవైతే మనం అనుకుంటున్నామో అవన్నీ కూడా ఈ సంవత్సరానికి అన్వయించి రకరకాల ఊహల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ పరాభవనామ సంవత్సరం ఖచ్చితంగా 12 రాశుల వాళ్ళకి వివిధ రంగాల్లో వివిధ రకమైనటువంటి అద్భుతమైన అనుభవాల్ని, సవాళ్ళని ముందుకు తీసుకొస్తుంది. వాటిని మనం ఛేదించి సాధించే క్రమంలో గోచార ఫలంలో ఎటువంటి పరిస్థితుల్ని వాళ్ళు ఎదుర్కొంటారు, ఎటువంటి వాటి మీద వాళ్ళు పట్టు సాధిస్తారు, ఎటువంటి వాటి మీద పట్టు సాధించాలి, ఆ పట్టు సాధించాలంటే ఏం చేయాలి అనేది వాళ్ళ గోచారంలో వ్యక్తిగత రాశిని బట్టి, గోచారంలో నుండి ప్రస్తుత గ్రహస్థితిని బట్టి విశ్లేషణ చేయొచ్చు. ఓకే సార్. ఏదేమైనా ఈ పరాభవనామ సంవత్సరంలో ఎవరికి వాళ్ళు వాళ్ళ బుద్ధి బలాన్ని ఉపయోగించుకొని వస్తున్న ఛాలెంజెస్ ని ఫేస్ చేయాలంటారు. ఫేస్ చేసే క్రమంలో కూడా వాళ్ళు ఎంతవరకు ముందుకు వెళ్తారు, వెళ్ళగలుగుతారు, వెళ్లే క్రమంలో ఎలా ఉంటారు అన్నది కూడా మనం గోచార ఫల గ్రహస్థితిని బట్టి కూడా అనాలిసిస్ చేయొచ్చు. బట్ ఓవరాల్ గా ఇది టఫ్ టైం తప్ప బ్యాడ్ టైం కాదు పరాభవనామ సంవత్సరం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.